హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనమైతే బిఆర్ ర్యాంక్డ్ అయితే ఆడుతున్నాం. చిన్న డిస్టర్బెన్స్ అంతే, డోర్ అయితే క్లోజ్ చేసాం. ఇప్పుడే మనమైతే ఆడుతున్నాం. ఇదైతే నా అకౌంటే కానీ అమౌంట్స్ అయితే అన్నీ పోయాయి, అంటే అన్ని టైం లిమిట్ అమౌంట్స్ వచ్చాయి. ప్లీజ్ గైస్ అందరూ ఇందులో మేము బుయా కొడతాం అనుకుంటే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి గైస్. ప్లీజ్ గైస్, మేము రోజు కష్టపడి వీడియోస్ చేస్తున్నాం గైస్ సమ్మర్ అని. ప్లీజ్ గైస్ చెయ్యండి గైస్. హ్యాంగర్లో అయితే దిగుతున్నాం గైస్ మనం ఇప్పుడు. నా స్కేట్ బోర్డ్ ఎలా ఉందో అండ్ పారాషూట్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కామెంట్ చేయండి గైస్. ఒక్క లైక్ అయితే చేయండి గైస్, ప్లీజ్ గైస్. లైక్, షేర్, కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి గైస్. ఓకే, మనం అయితే ఇప్పుడు దిగాం. ఏం గన్ అయితే దొరకలేదు, లూట్ ఏదో దొరికింది, ఇచ్చినాం. ఓకే గోయింగ్. లూట్ బాక్స్ పడేరాక వెయిట్ చేయడమే. పడుతుంది. 1 2 3 ఎస్విడి దొరికింది, పెద్దది ఎస్విడి. ఎన్ని గైస్ అటు ఫైరింగ్ అయితే వేస్తుండు, మనకి ఇప్పుడు అవసరం లేదులేండి. అది కూడా వచ్చారు ఎన్ని ఇట్లా వాడు వస్తుంది గైస్. ఆల్రెడీ ఫైట్. అయితే లేక ఆ ఇద్దరిట్లో దూకి గైస్. ఓకే మనం మళ్ళీ అయితే దిగుతున్నాం. అది జస్ట్ మిస్, అటో ఇటో కన్ఫ్యూజ్ చేశాడు. ఇక్కడైతే హ్యాంగ్ అయితే మొత్తం పింగ్ అంటే అప్పుడు పిలిచారు మమ్మల్ని. స్ట్రక్కింగ్ అయితే బాగా అయింది, వీడియోలో కనిపించవచ్చు కానీ. ప్లస్ ఇంకా అది P90 రికాయిల్ అట్లా అవ్వడం వల్ల మా మమ్మీ కూడా సడన్గా పిలిచింది. ఎన్నిసార్లు చెప్తున్నా కానీ వీడియో రికార్డ్ చేస్తున్నాను అని పిలుస్తారు గైస్. కాబట్టి ఈ కష్టానికి ఒక్క లైక్, షేర్ అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే, మనం అయితే ఇప్పుడు మెడికిట్స్ కొంచెం అయితే దొరికింది ఇక్కడ. మనం ఎస్పీడీ పోగొట్టుకున్నాం. ఎస్పీడీ ఇప్పుడు మష్రూమ్ తింటున్నాం. మష్రూమ్ తిని ఇది లాంచ్ ప్యాడ్ ఎక్కి జుర్రు మన ఎక్కడికైనా పోదాం. ఏడికైతే పోదాం, ఏడికి పోదామంటే అబ్జర్వేటరీ పోదాం. 1 2 3 నాసా ఎలక్ట్రికల్ లాంచింగ్. ఎనిమిస్ ఉంటారా? అబ్బా అనుకున్నాం గైస్ అక్కడ దిగాలని, నేను దిగలేకపోయా. ఎనిమిస్ ఉన్నారనుకుంటా, ఏమో మనకి ఇప్పుడు ఎందుకులే. థామ్సన్ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మాకు, ఇదే సరిపోతుంది. కానీ 2 థామ్సన్లు కనిపించే వాళ్ళు లక్క ఎక్కడన్నా ఉంటుంది మాకు, అందుకే తీసా. ఇప్పుడు MP5 త్రిబుల్ చిప్ దొరకాలని కోరుకుంటున్నాం. దొరుకుతుందా? నో. ఇంకా కొత్త ఈవెంట్ అయితే ఉంది గైస్, దాన్ని ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఈపీ కూడా పెరుగుతుంది గైస్ కొత్తగా, ఏదో చాలా బాగుంది. మనం ఇంకొకటి చిప్ అనుకోబోతున్నాం గైస్. ఎక్కడైనా తిరిగి మరొక చిప్ తీసుకున్నాం అనుకోండి, మనకైతే మనకి ట్రిబుల్ చిప్ అయితే అవుతుంది. ట్రిబుల్ చిప్ కోసం స్కోప్ కూడా 4x. MA2B మనకంత ఎక్స్పీరియన్స్ లేదు. అవును, నేను మొత్తం గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గేమ్ ప్లే అట్లా ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకే, మన టోకెన్ తీసుకొని అయితే దీన్ని అప్ చార్జ్ చేసుకోబోతున్నాం. ఒక చిప్ కొనుక్కొని జోలో చిప్ తిందాం దీంతో.
ఇప్పుడే అది ఎర్రగా అవుతుంది చూస్తారా. చూడండి కత్తదో రాదో, చాలా పేదవాళ్ళం కాబట్టి చూడాలని ఉందా. ఇప్పుడు చూపిస్తాం ఆగండి, టోకెన్స్ కావాలి వాటికి. వెళ్తూ గైస్ కొద్దిలో. ఓకే ఈ బండి ఉంది కాబట్టి సేఫే మనం. ఇప్పుడు మన M4A1 ఎర్రగా మార్చడానికి ప్రయాణిస్తున్నాం. గైస్ మా ఊర్లో మోటార్ బండి, మా ఊర్లో గాలి టచ్ గైస్, మా ఊర్లో దోమల బండి వచ్చేటట్టు సౌండ్ వచ్చింది గైస్. వాడు దొబ్బుకుంటూ వస్తే బండిని. గైస్ MP5 దొరికింది మనకి. ఫైనల్లీ ఈ రెండింటిని ఎర్రగా మార్చడానికి అన్వేషణ కొనసాగిస్తాం. అయినా వుడ్ పికర్ తీయాలని ఉంది కానీ అవసరం లేదు గైస్. ఇప్పుడు ఎట్లా దీన్ని ఎర్రగా మార్చి అన్వేషణ కావాలి కాబట్టి బండి బెస్ట్గా సింగిల్గా ఉన్నాం కాబట్టి స్పీడ్గా వెళ్తుంది. వాడు సడన్గా దోమల బండి వచ్చింది గైస్. అయినా కానీ మేము టక్కని దిగాం అనుకుంటే గురువాలా అదేంటిదో గైస్, అదేంటిది గైస్ తెల్ల ఉన్నాయి. ఓహో గాలి ఈవెంట్లా అది వచ్చింది కదా గైస్, అదే అనుకుంటా. ఓకే 900 గైస్, అది ఎర్రగా మార్చడానికి అవుతుందేమో పాసిబులెన్స్. ఓకే ఇంకా దొరకాలి. ఈ బండి అయితే అస్సలు వదలద్దు గైస్. వీటితో ఒక 2 వస్తాయో రావో మరి చూద్దాం. వస్తాయి గైస్. వీటిని అప్చాలు చేసుకుంటున్నాం. ఒకటి ఎర్రగా, రెండోది ఎర్రగా, గో 2 ఎర్రగా అయ్యాయి గైస్. ఎర్రగా మార్చాలని ఉందా, చేసేసాం గైస్. ఫైనల్లీ ఎన్నిస్ ఉంటారని నేను 100% చెప్తున్నా, ఎందుకంటే అది ఉంది కాబట్టి. వాడు ఎల్ షేప్లో ఇవ్వలేరు. ఇంకెక్కడైనా ఈ టోకెన్ చూసి నేను రియల్గా ఎనిమి అనుకున్నా గైస్. ఓకే వాటి ఏమో ఏం అవసరం లేదు మనకి. ఓకే అయితే మనం వెళ్తున్నాం. అడిషనల్ అట్లా వెళ్ళి తిరుగుతున్నాం ఎనిమిస్ కోసం. మెల్లమెల్లగా తిరుగుతున్నాం గైస్. కనిపిస్తే మాత్రం మెల్లగా చూసి మెల్లగా పెట్టాలి గైస్. మెల్ల వెళ్తున్నా ఇప్పుడు ఎనిమిస్ దగ్గరికి. ఎనిమిస్ కనిపిస్తే గైస్ ఎనిమిది గైస్, ప్లేయర్ ఉన్నట్టే ఉన్నాడు గైస్. జస్ట్ మిస్ గైస్, తలకాయ టమాలను. పెద్ద బాటగాడు ఉన్నట్టే ఉన్నాడు గైస్. లాంచ్ ప్యాడ్, ఆహా దుర్మార్గుడా, మెల్లగా లాంచ్ ప్యాడ్ వేసుకొని మా మీద నుంచి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ విఫలమైంది. వీడు బాటగాడని ఎలా తెలుస్తుందంటే, ఈ సింగిల్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఏంటిది హీల్ పిస్తోల్ వాడతారు గైస్. వాళ్ళే హీల్ చేసుకోవాలి కదా గైస్. అందుకే ఇట్లా గోడ కొడితే వాళ్ళ హీల్ అవుతుంది. వాళ్ళైనా తెలవడం లేదంటే ఈ వీడియోని చూసి వాడిని చూసి నేర్చుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ కొడతారనే మేము ఆశిస్తున్నాం గైస్. స్టార్టింగ్ ఇక్కడ దిగాం. సారీ అది తేనా మ్యాచ్ అనుకుంటా. ఏదో మ్యాచ్ గుర్తే లేదు నాకు. నేనే ఆడుతున్నా కానీ నాకే గుర్తు రావడం లేదు. అలా వెళ్తున్నాం. లాస్ట్ 9 మెంబర్సే గైస్. ఇప్పుడు 8కి వచ్చింది అంటే 7 మెంబర్సే. లూట్ బాక్స్లో ఉన్నాడా ఎవడైనా? ఇవ్వలేడు గైస్. ఉన్నారా? కానీ లూట్ బాగానే ఉంది గైస్.
ఎవడో తెరిచి సపరేట్కి వెళ్ళిపోయింది గైస్. ఎవడో తెలియదు. అయినా మనం మన ఎర్రగన్ను అసలు వదలం. ఇది కూడా ఎర్రదే కాబట్టి ఎర్రదే పట్టాం గైస్. ఎర్రగన్నులో వదిలే ప్రసక్తి లేదు. ఎప్పుడైనా రెడ్ కలర్ పట్టామంటే గైస్ ఈజీగా పడుతుంది. అంటే ట్రిపుల్ చిప్స్ కానీ M&XX అట్లాంటివి. అరే ఇప్పుడు దీన్ని వేసుకొని పోయి మరి గుద్దాలి గైస్ మనం అని పక్క. ఇది మాత్రం వాళ్ళైతే కొడతామా ఈజీ గైస్ కొట్టడం అని. వాడు ఇటు వచ్చాడు గైస్. ఎటు వెళ్ళలేదు కనిపించడం లేదు. వాడు ఇటు వచ్చాడు గైస్. ఎస్ అండ్ ఫైనల్లీ వాజ్ గాన్ గైస్. మనకి హెల్త్ అయితే ఓ పక్క పెరుగుతుంది, పక్క లూట్ అయితే వేసేసినాం. ఓకే ఇన్ని నుంచి టక్కన వెళ్ళాలి, ఎందుకంటే ఎనిమిస్కి మన సైన్ అయితే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇంకా టక్క మూవ్ కావాలి. లాస్ట్ 4 మెంబర్స్ గైస్, 4 మెంబర్స్ అలైవ్. ఇప్పుడైతే మెల్లమెల్లగా వెళ్తున్నాం. అక్కడైతే వాడు లూట్ అవుతున్నాడు గైస్. అక్కడెక్కడో లాస్ట్ వాడు ఎలా బాగానే ఆడేవాడు ఉంటాడు గైస్. రెండో చోట్ల ఇద్దరు ఏరుతున్నారు లూట్స్. ఎన్ని గైస్ అక్కడ వెళ్తున్నాం, కొడుతున్నాం. ఇక్కడ దూరమే ఆపాలని అనుకుంటున్నా. అంతైతే గట్టిగానే పడుతుంది గైస్ దెబ్బ. క్రికెట్ మంచి ప్లేయరే గైస్. స్నైపర్ అంట, స్నైపర్ వాడుతున్నాడు గైస్. గట్టిగానే దింపాడు గైస్ మననైతే. స్నైపర్, డబుల్ స్నైపర్ అనుకుంటా. ఎస్ వాడైతే వచ్చిండు గైస్. మెల్లగా వేరే చోటుకైతే వెళ్ళాలి. లాస్ట్ 2 మెంబర్స్ అలైవ్. మనకి ఏమో అయితే అస్సలేదు. ఎన్ని కార్ వేసుకున్నాడు ఒకడు కూడా. వచ్చాడు గైస్. ఎస్ లాస్ట్ 1 మెంబర్ గైస్. బూయా కొడతామా అని అయితే కామెంట్ చేయండి గైస్. లాస్ట్ 1 మెంబర్ని కొట్టాలని ఆశిస్తున్నాం. దేవుడా కొట్టాలని చూస్తున్నాం గైస్ మేము కూడా. ఓ మై గాడ్ గైస్, బాంబుతో వానికి సమాధానం రావాలి. ఎస్ గైస్ ఫైనల్లీ ఒక బాంబుతో బూయా అయితే కొట్టేశాం గైస్. ఈ బూయా మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి గైస్. ఓకే బాయ్ బాయ్ గైస్. లాస్ట్ గాడ్ ఇదిరా. ఆడు ఇంకా ఎనిమిది ఉన్నాడు అని కొడదామని ఆడు ఊపుతాడు. ఆడు ఎవరినో కొడతాడు. మనం చంపినాం కానీ రెండో వాడిని ఇంకా లూట్ బాక్స్